కొంతకాలం క్రితం వరకు వైసీపీ పత్రికలో వచ్చే కథనాలకు టీడీపీ మీడియా కానీ నేతలు కానీ సమాధానం చెప్పేవాళ్ళు. టీడీపీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు వైసీపీ సమాధానం ఇచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వైసీపీ రాస్తున్న కథనాలకు టీడీపీ అసలు సమాధానమే ఇవ్వడం లేదు, సైలెంట్ గా ఊరుకుంటోంది. టీడీపీ కూటమి అసలు సమాధానం చెప్పడం లేదు. అయితే రీసెంట్ గా జనసేన ఎమ్మెల్యే ఇష్యూ బాగా వైరల్ అవుతోంది. అనకాపల్లిలోని సర్వే నెంబర్లో 66లో 29.71 ఎకరాల పూల్బాగ్ భూములను చెముడు ఎస్టేట్ మహారాణి వైరిచర్ల చంద్రముఖి పట్టా మహాదేవి దేవాదాయ శాఖకు 1957 జూలై 20న రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు. తన తర్వాత దేవాదాయ శాఖకు భూమిని అప్పగించాలని చెప్తూ అప్పటి వరకు ట్రస్టీలుగా ఉన్న తన పెద్దాలుడు రాజు బీర్, ఉదిత్ ప్రతాప్ శంకర్ డియో, డాక్టర్ పేర్ రాజు, న్యాయవాది రామచంద్రరావును నియమించారు. ఆమె మరణానంతరం భూములను తమకు అప్పగించాలని ట్రస్టీని దేవాదాయ శాఖ అధికారులు 1963లో కోరారు. దీనిపై ట్రస్టీ కోర్టును ఆశ్రయించింది. 1996లో దేవాదాయ శాఖకి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. ఆ తర్వాత చోటు చేసుకున్న వివిధ పరిణామాల తర్వాత దేవాదాయ శాఖ అధికారులు భూములను స్వాధీనం చేసుకుని భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. వాటి రక్షణకు సెక్యూరిటీని కూడా నియమించారు. నిజానికి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ గ్రామాలయానికి చెందిన ఈ భూములపై కన్నేశారు. ఇందులో భాగంగా కోర్టు ఇంటరిమ్ ఆర్డర్ పేరిట 29.71 ఎకరాల ఈ భూమిని తమ అధీనంలోకి తీసుకోవడానికి అక్కడున్న దేవస్థానం బోర్డుల్ని 2022 నవంబర్ 27ని పీకేశారు. వాటి స్థానంలో ఆ భూములు తమవేనని న్యాయస్థానం తీర్పిచ్చిందంటూ కొణతాల రామకృష్ణ సోదరుడి మావయ్య అయిన BVAS నాయుడు పేరిట బోర్డులు వెలిశాయి. దీంతో వీరిపై అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పటి దేవాదాయ శాఖ ఏసీపీ శిరీష ఫిర్యాదు చేయగా బోర్డులు పీకేసిన 6గురిపై సిఐ దాడి మోహన్ కేసు నమోదు చేశారు. శనివారం ఆ భూమిని మళ్లీ ఆక్రమించేందుకు కొణతాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు భార్య రజని, ఆయన బావమరిది బొట్టేటి శ్రీనివాసరావు అనుచరులు సిద్ధమయ్యారు. జేసీబీతో ఆ భూముల్ని చదును చేసేందుకు యత్నించారు. కనక మహాలక్ష్మి దేవస్థానం ఏఈఓ రాంబాబు, దేవాదాయ ఏఈ కె సూర్యనారాయణమూర్తి సిబ్బంది, సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, సిఐటియు నాయకులు శ్రీరామ్, శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తూ ఉండగానే ఆ భూమిలో కొణతాల రామకృష్ణ, ఆయన సోదరులు రైతులతో సాగు చేయించడం ప్రారంభించారు. అలా మొత్తం 30 మంది రైతుల నుంచి 10,000 చొప్పున కౌలు వసూలు చేస్తున్నారు. ఇవి తమ భూములేనంటూ వివిధ ఆక్రమణదారుల పేరుతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. హఠాత్తుగా శనివారం మరోసారి దేవాదాయ శాఖ బోర్డుల్ని తొలగించి వాటి స్థానంలో BVAS నాయుడు పేరిట బోర్డులు పెట్టారు. దీంతో ఆలయ బోర్డు చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు నాయుడు పేరిట ఉన్న బోర్డులు తొలగించారు. ఇలా నడుస్తోంది వ్యవహారం. అయితే ఇలాంటి కథనాల మీద రాబోయే రోజుల్లో ఎవరూ స్పందించకపోతే అసలు ప్రజలకు సెక్యూరిటీ అనేది ఉండదు.